శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 418 పోస్టులు. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా మరి రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మనకు మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇంజినీరింగ్ ఆఫీసర్, ఐటీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 418 ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గాని, బీఈ గాని, బీటెక్ గాని, ఎంటెక్ గాని, ఎంసీఏలో ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతో పాటుగా అనుభవం ఉండాలి. అదేవిధంగా వయస్సు ఆఫీసర్‌కు 22-32 ఏళ్ళు, మేనేజర్‌కు మనకు 24-34 ఏళ్ళు, సీనియర్ మేనేజర్‌కు 27-37 ఏళ్ళు. ఎంపిక విధానం రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం మనకు ఫిబ్రవరి 19 తారీఖిచ్చారు. మనకు వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఉంది, చూసుకోండి. బీఎస్ఎన్ఎల్‌లో 120 పోస్టులు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌లో కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు కోరుతుంది మరి మొత్తం 120 పోస్టులున్నాయి. పోస్టుల వివరాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెక్నికల్ 95 పోస్టులున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి 25 పోస్టులున్నాయి. మొత్తం 120 పోస్టులున్నాయి. అర్హత పోస్టును అనుసరించి కూడా సంబంధిత విభాగంలో కూడా 60% మార్కులతో బీఈ గాని, బీటెక్ గాని, సీఎస్, సీఎంఏలో మనకు ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయసు మాత్రం 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం. ప్రారంభ తేదీ మాత్రం ఫిబ్రవరి 5 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు మార్చి 7 తారీఖు. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ పూర్తి వివరాలను పొందవచ్చు. నిట్ కాలికట్‌లో మనకు 14 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులు. మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ కాలికట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి మొత్తం 14 పోస్టులున్నాయి. విభాగాలు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు హెచ్ఆర్‌లో అసిస్టెంట్లు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీలో మనకు ఒప్పంద ప్రాతిపదికన హెచ్ఆర్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ 3 పోస్టులున్నాయి. ఇక్కడ వయస్సు కూడా, అర్హత, వేతనం కూడా ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 27. మరి చిరునామా కింద ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ చిరునామాకు మనకు ఆన్‌లైన్ ద్వారా మరి మాన్యువల్‌గా కూడా దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చిరునామా మాత్రం రాత పరీక్ష ఇంటర్వ్యూకి మాత్రం ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా అన్నిటి కాలికట్లో 14 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులు మనకి ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు చూసుకున్నాం. అగ్రికల్చర్ కాలేజీలో మనకు మడకశిర ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిలుస్తుంది. పార్ట్ టైం మెడికల్ ఆఫీసర్ 1 ఉన్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం కూడా 25,000 ఉంది. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ మాత్రం ఫిబ్రవరి 11 తారీఖు ఇచ్చారు. మనకి పూర్తి వివరాలకు వేదిక మాత్రం అగ్రికల్చర్ కాలేజీ మడకశిర వెబ్సైట్. ఇక్కడ ఫిబ్రవరి 11 చివరి తేదీ మనకి ఇంటర్వ్యూ తేదీ ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోండి. అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మనకు 34 ఉన్నాయి. డ్రైవర్ 9 పోస్టులు ఉన్నాయి. పోస్టులను అనుసరించి 7వ తరగతి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత. ఇక్కడ జూలై 1 నాటికి 46 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది. అదే బీసీలకైతే 5 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది. అదేవిధంగా మనకు వేతన శ్రేణి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 19,000 నుంచి నెలకు ఆఫీస్ సబార్డినేట్లకేమో 19,000 నుంచి 58,550, డ్రైవర్కి మాత్రం 22,900 నుంచి 69,000
ఉంటుంది. దరఖాస్తు ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఎంపిక రాత పరీక్ష CBT విధానంలో ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 7 తారీఖుని ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి 28. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంటర్న్‌షిప్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మనకు ఈమెయిల్ మార్కెటింగ్‌లో కూడా మనకు జాబ్స్ పడ్డాయి. మరి స్టైఫండ్ ఇక్కడ దరఖాస్తు గడువు 27 వరకు ఉంది. వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. రియాక్ట్ నేటివ్ డెవలప్‌మెంట్‌లో మనకు సంస్థ టెక్ విత్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్. నైపుణ్యం ఏముండాలంటే రియాక్ట్ నేటివ్ ఉండాలి. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. విద్య దరఖాస్తు గడువు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. వెబ్ డెవలప్‌మెంట్ పోస్టులు కూడా ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఇన్సైడ్ సేల్స్ ఆఫీసర్, సేల్స్ సేల్స్ మ్యాన్ కావాలి. అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్‌కి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. జావా గాని, చాట్‌జీపీటీ గాని, CSS గాని, ప్లాన్ HTML గాని, లాంగ్ చైన్ గాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ చూసుకోండి. హైదరాబాద్‌లో మార్కెటింగ్ సంబంధించినట్టు ప్రతిదానికి వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను వెబ్ అడ్రస్‌కెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు కోర్ట్ అసిస్టెంట్‌ల పోస్టులు మనకు తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అండ్ సెకండ్ క్లాస్ కోర్టులో ఒప్పంద ప్రాతిపదికన కోర్ట్ అసిస్టెంట్, కోర్టు అటెండెంట్ పోస్టులు బదిలీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మరి కోర్టు అసిస్టెంట్ 14 పోస్టులు, కోర్టు అటెండెంట్ పోస్టులు 2 ఉన్నాయి. మొత్తం అర్హత 10వ తరగతి, వయసు మాత్రము జనవరి 31 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం మాత్రం నెలకు కోర్టు అసిస్టెంట్ పోస్టులు 10,000, మరి కోర్టు అటెండెంట్ పోస్టులు 4,000. ఎంపిక ఇంటర్వ్యూ తదితరాలతో ఉంటుంది. చిరునామా మాత్రం ఇక్కడ ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జి, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. ఇక్కడ ఇంటర్వ్యూ తేదీ. అదేవిధంగా ఫిట్టర్ అర్హత ఎలాంటి కోర్సులు, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఇన్వైటెడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఫర్ ద ఎంగేజ్మెంట్ అండ్ గ్రామీణ డాక్ సేవక్. GDSలో మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పొజిషన్ ఇన్ వేరియస్ ఆఫీసర్స్ అక్రాస్ ద డిఫరెంట్ సర్కిల్స్ ఇన్ డివిజన్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు 28,740 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ మాత్రం ఫీజు మాత్రం ₹100 ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ బిఫోర్ అండ్ ఫిబ్రవరి 14 వరకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి చివరి తేదీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కూడా ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ calculate and inviting applications as assistant professor position, various departments on కాంట్రాక్చువల్ బేసిస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 17 ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రం ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 20 తారీఖు వరకు అప్లై చేసుకోవాలి. సీనియర్ రెసిడెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ద ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్ రుద్రాపూర్, ఉత్తరాఖండ్లో ఈస్ కండక్టింగ్ అండ్ ఇంట్రడ్యూస్ అండ్ టు fill and full-time and part-time specialist and senior resident పోస్టులు ఇది కాంట్రాక్ట్ బేస్డ్. అదే నెక్స్ట్ ఇక్కడ 42 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు డిడ్ యూ అప్లై ఇదివరకే నోటిఫికేషన్ పడేటువంటి పోస్టులు ఈరోజు చివరి తేదీ ఉన్నాయి. 500 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 572 పోస్టులు ఎవరు ఉన్నాయి. ఫిబ్రవరి 4 లాస్ట్ డేట్ ఉన్నటువంటి పోస్టులు నోటిఫికేషన్ పేరు 114 జాబ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా ఆర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చూస్తుంటే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కూడా 2026 ఫిబ్రవరి 1 లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి ఆమె బడ్జెట్ను సమర్పించారు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మొత్తం బడ్జెట్ మనకు 53,47,315 కోట్ల రూపాయలు. రెవెన్యూ వసూలు మాత్రం 35,33,150 కోట్లు రెవెన్యూ వ్యయం ఇక్కడ వేయడండి. చూసుకోండి. ఇక్కడ స్పెయిన్కి చెందిన కార్లోస్ అల్కరాస్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలో నిలిచాడు. ఇక్కడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా
అసంక్రమిక వ్యాధులకు 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం దేశంలో తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్‌ను రూపొందించి క్యాన్సర్‌ను నోటిఫై వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అట్లస్ ద్వారా పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. క్యాన్సర్ అట్లస్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో 8,101 ఉన్నాయి. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 90 గ్రామీ అవార్డు దక్కింది. మెడిటేషన్ ద రిప్లికేషన్ ఆఫ్ ఈస్ట్ అండ్ హోలీనెస్ ద దలైలామా అనే పేరుతో కూడా ప్రసంగ హ్మ్. ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. మరి టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి. 2026 ఫిబ్రవరి 2న లాస్ ఏంజల్స్‌లోని క్రిప్టో డాట్ కామ్ ఎరీనాలో జరిగిన ఒక కార్యక్రమంలో మరి 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో దిబ్రూగఢ్ జిల్లాలో కూడా ఇక్కడ ఉంది చూసుకోండి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 418 పోస్టులు. అదే బిఎస్ఎన్ఎల్ 220 పోస్టులు ఉన్నాయి. చూసుకోండి వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీట్ కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టులు. ఇక్కడ చూసుకోండి. విధానం, దరఖాస్తు అర్హత మొత్తం ఖాళీలు 50 ఉన్నాయి చూసుకోండి. అదేవిధంగా మనకు ఇర్కాన్‌లో 26 అప్రెంటిస్ పోస్టులు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తులో చేసుకోవాలి. స్టైపెండ్ కూడా ఇవ్వడం జరిగింది. డిప్లో అర్హత, ఖాళీల వివరాలు, విభాగాలున్నాయి. మొత్తం 26 పోస్టులున్నాయి. వెబ్‌సైట్ అడ్రెస్ ఉంది. చూసుకోండి పూర్తి వివరాలకు. మరి అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో 1000 పోస్టులు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎయిమ్స్‌లో కూడా ఒప్పంద ప్రాతిపదికన 2 పోస్టులున్నాయి. ఇక్కడ చూసుకోండి. ఎంపిక విధానం దరఖాస్తు ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి 2 తారీఖు వరకు చివరి తేదీ. అదేవిధంగా వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో వివిధ పోస్టులు. ఇవి 2 పోస్టులున్నాయి. చూసుకోండి. ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ఎంపికగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా మనకు ఐఐ ఐఐఎంలో లక్నోలో రీసెర్చ్ అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు ఉన్నాయి. 2 ఉన్నాయి చూసుకోండి. ఇది వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది. దరఖాస్తు విధానం ఇక్కడ ఫిబ్రవరి 5 తారీఖు వరకు చివరి తేదీ దరఖాస్తులకు. మరి ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదే హైకోర్టులో సబార్డినేట్ పోస్టులు కూడా ఉన్నాయి. మనము మొత్తం ఇక్కడ ఖాళీల వివరాలు కూడా తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మనకు ఇంతకుముందు మరి డ్రైవర్ ఖాళీల పోస్టులు, డ్రైవర్లున్నాయి, సబార్డినేట్ పోస్టులున్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైనా పరీక్షలో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలా కనీస అర్హత మార్కులు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మొత్తము ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి. వెబ్‌సైట్ అడ్రెస్ ఉంది. లాస్ట్ డేట్ మాత్రం ఫిబ్రవరి 28 వరకు. ఎలిజిబిలిటీ హ్మ్. ఎలిజిబిలిటీ 10వ తరగతి దానికి సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణులుగా ఉండాలి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రతి నెల చెలుబట్టుకు లైట్ మోటార్ వెహికల్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కారు నడపడంలో కూడా కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయ పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. డ్రైవర్ పోస్టులు 9 ఖాళీలున్నాయి. అదేవిధంగా మనకు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా మనకు టీహెచ్ఎస్‌టీలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు అవి 6 ఉన్నాయి. ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. 10వ ఆర్థిక సంఘం సిఫారసులు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంబంధించింది. రేపటి నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్ స్కూల్ బాట 10th స్టూడెంట్లకు మరి కోర్సులపై అవగాహన కల్పించాలి. కాలేజీలో ప్రత్యేక టీంల ఏర్పాటు. ఇది ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన సమాచారం మా ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంటను మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా పొందగలుగుతారు. మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.